ఉందేమో ఆత్మ, ఒకసారి చూడండి ఏం చెప్తుందో ఒకసారి చెప్పండి. ఆత్మ ఎవరికి కనపడదు, నాకే కనపడదు. ఎవరికి కనబడను, ఎవరికి వినబడను, నీకు తప్ప. ఆ ఫెసిలిటీ నాకే ఎందుకు ఇచ్చారు సార్? చంపింది నువ్వే కదా. కనిపిదు, మీరు పిలిపించి ఏం చెప్తుందో ఒకసారి విని మాకు చెప్పండి. వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. ఓ ఏం చెప్తుందంటే ఈ సృష్టిని కాపాడమంట. పాచిపోయిన కూడా గుర్తు రావట్లేదు. ఏం చూసారంటావు? ఇంకో భర్త కూడా నా జీవితంలోకి వచ్చి ఎవరిచ్చారు? అది నేనే బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. ఇతనిలో ఏం నచ్చి చేసుకున్నావు? యాక్చువల్ గా ఈ మనిషి అయితే ఆ రోజు నచ్చలేదండి. మనిషి అందంగా కూడా ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. ఎవరినో ఒకరిని ఎవరో ఒకరిని ఆ చేసుకోవాలి. టైంలో ఎవడొచ్చినా చేసుకుందాం అనుకున్నావు, ఈయన వచ్చాడు, ఈయన కర్మ. అవును. అంతే. ఓకే, నీ కర్మకి నువ్వు వచ్చావు, చేసుకుందంట. రెచ్చగొడితే రెచ్చిపోతావా? ఇది అవగాహన. రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చగొడతా రెచ్చివాడు అంటే మరి అది నీ రెచ్చగొడితే చేతుల్లో ఉండాలి. రెచ్చిపోతారండి కొంతమంది. మారింది వీళ్ళు 10 సంవత్సరాల నుంచి నన్ను ఏపుకు తిన్నారండి. నీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? ఇప్పుడు 9 years. ఏం గుండె రావాడిది? ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది. 2010లో అయితే 9 ఏళ్ళు కాపురం ఎలా చేస్తావు? 10 ఏళ్ళు ఎలా నిన్ను టార్చర్ పెడతారు? ఏం లెక్కలు చెప్తున్నావు? నా బెనిఫిట్స్ నాకు దక్కట్లా. నీ వల్ల ఏం బెనిఫిట్స్ వాళ్ళు అనుభవిస్తున్నారు? నా వల్ల ఏం బెనిఫిట్స్ అంటే బాగా చూస్తున్నాడు అని సమాజంలోకి దగ్గర అవుతుంది. నాకు నేను సమాజానికి ఏమి చేయకపోయినా వాళ్ళు బెనిఫిట్స్ అంటే దాన్ని బెనిఫిట్ అనరు. నువ్వు సంపాదించిన సంపాదన ఐ థింక్ వాటో వాట్ కొడుకు ఎంత వయసు? 1 year అండి. 1 year. 2 ఏళ్ల ముందు ఆవిడ వదిలేస్తే 1 year కొడుకు ఎలా ఉంటాడు? అదే మ్యాజిక్. భర్త ఉండగా విడాకులు తీసుకోకుండా